హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ వల్లకాడులో పిల్ల పిశాచం. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. నా అనేవాళ్ళు లేని రామేశం పుట్టుగోని. వాడికి తాతల నాటి ఇల్లు ఒకటి ఉన్నది. కారపూస, జంతికలు, చేగోడీలు చేసి 4 వీధులు తిరిగి అమ్ముకుని పొట్ట పోసుకునేవాడు. ఇలా ఉండగా ఏవో కారణాల వల్ల రామేశం ఇంటి పక్క ఇల్లు అమ్మకానికి వచ్చింది. నగరంలో వ్యాపారం చేసి దివాళా తీసిన రంగనాథం ఆ ఇంటిని కొన్నాడు. ఆయనకు ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉన్నది. 20 ఏళ్ల నాడు దానిని కౌలుకిచ్చి వ్యాపారం చేయాలని పట్నం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పట్నంలో వ్యాపారం దివాళా తీయడంతో సొంత వ్యవసాయం చేద్దామని సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన మర్నాడే పెరట్లో గాడిపోయి పెట్టి జంతికలు చేస్తున్న రామేశం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయనకు 2 కూతుళ్ళు. రంజని మొదటి భార్య కూతురు. ఆమెకు 2 ఏళ్ల వయసు ఉండగా భార్య పోవడంతో కనకం అనే ఆవిడను చేసుకున్నాడు. ఆమె కూతురు మంజరి. ఒకనాడు రంగనాథన్ రామేశంతో, బాబు, పెళ్లికి దిగిన 2 కూతుళ్ళు నా గుండెల మీద గాడిపోయేలాగా ఉన్నారు అంటూ తన కుటుంబం గురించి చెప్పుకున్నాడు. రంజనిది సహజ సౌందర్యం, కోకిల కంఠం ఆమెకు దేవుడిచ్చిన వరం. పెరట్లో రకరకాల మొక్కలు పెంచిన ఆమె ఆ మొక్కల మధ్య తిరుగుతూ తీయగా పాడుతూ ఉండేది. ఏమాత్రం అందచందాలు లేకపోయినా మంజరికి అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ. పని అంటే రోత. ఆమెకు రోజులో ఎక్కువ భాగం అద్దం ముందు కూర్చొని తనకు లేని అందాలకు మెరుగులు దిద్దుకుంటూ ఉండేది. పెరట్లో గాడిపోయే దగ్గర పనిచేసే రామేశానికి రంజని తీయటి పాటలు వింటూ ఉంటే అలసటే తెలిసేది కాదు, విసుగు పుట్టేది కాదు. వాడు మునుపటి కన్నా ఎక్కువగా జంతికలు, చేగోడీలు చేసి 4 డబ్బులు వెనకేసుకున్నాడు. కాస్త డబ్బు పోగుపడగానే వాడికి పెళ్లి మీదకి ధ్యాస మళ్ళింది. రంజనిని భార్యగా చేసుకుంటే తనను మించిన అదృష్టవంతుడు ఉండడు. అయితే తన అంగవైకల్యం వల్ల రంజనితో పెళ్లి ప్రస్తావన తెచ్చే ధైర్యం వాడికి లేకపోయింది. ఉన్నట్టుండి రంగనాథం గుండె జబ్బుతో మంచం పట్టాడని తెలిసి రామేశం ఆయన్ను చూడబోయాడు. రంగనాథం చాలా నీరసపడి ఉన్నాడు. ఆయన రామేశంతో, కనీసం పెద్దపల్లి పెళ్ళైనా కళ్ళ చూస్తాను అన్న ఆశ లేదు. కట్నం కోరకపోతే ఏ కుటివాడికైనా ఇచ్చి చేసేస్తాను, అటువంటి మాట కూడా కనిపించడం లేదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. మీకు మీ రంజనికి అభ్యంతరం లేకపోతే ఆమె నేను చేసుకుంటాను అన్నాడు రామేశం. ఆ మాటలు పొంగిపోయిన రంగనాథం అప్పటికప్పుడు భార్య కనకాన్ని పిలిచి ఆ సంగతి చెప్పాడు. ఇప్పుడు పెళ్లి కబుర్లు దేనికి, కళ్ళు మూసుకుని పడుకో అన్నది కనకం మూతి 30 వంకర్లు తిప్పుతూ. అంతే. అప్పుడు కళ్ళు మూసుకున్న రంగనాథం మళ్ళీ కళ్ళు తెరవలేదు. రంగనాథం పోయిన 3 మాసాల తర్వాత రంజనితో తన పెళ్లి విషయం కనకం దగ్గర ప్రస్తావించాడు రామేశం. రంజనికి పెళ్లి చేస్తే డబ్బు దండగా, పైగా ఇంటి చాకిరి ఎవరు చేస్తారు? ఇలా అనుకున్న కనకం ఒక పథకం ఆలోచించి రామేశంతో, చూడు బాబు, మా రంజని చీకటితోటే లేచి బంగారు గన్నేరు పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటుంది. అర్ధరాత్రి వేళ వికసించే ఆ పూల చెట్లు అడవి మధ్య పాడుపడిన శివాలయం ఆవరణలో ఉన్నాయి. వాళ్ళ నాన్న బతికున్నన్నాళ్ళు అక్కడికి వెళ్ళి పూలు తెచ్చిపెట్టేవాడు. అసలే గూనివాడివి, రాత్రివేళ అంత దూరం వెళ్ళి రాగలవా అన్నది. రంజని మీద అమితమైన ప్రేమ ఉన్న రామేశం వెంటనే అదెంత పని అనేశాడు. అయితే రాత్రివేళ ఆ గన్నేరు పూలు తీసుకురా అన్నది కనకం. అడవిలో ఏపులో రామేశాన్ని పీక్కు తింటుందని, ఆ విధంగా వాడి బాధ విరగడవుతుందని కనకం ఆశపడింది. ఆ రోజు రాత్రి కామేశం అడవిలోకి బయలుదేరాడు. వాడు పాడుపడ్డ శివాలయాన్ని వెతుకుతూ పోగా ఒకచోట శివాలయము, దాని ముందు బంగారు గన్నేరు చెట్లు కనిపించాయి. వాడు దోసెడు పూలు కోసుకుని పైబట్టలో మూట కట్టుకుని వెనుదిరిగి కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నుంచి పెద్దగా ఎక్కిళ్ళు వినిపించినాయి. రామేశం ఆశ్చర్యపడుతూ చెట్టు వెనక్కు వెళ్ళాడు. అక్కడ ఒక బండరాయి మీద జుట్ట విరబోసుకుని కూర్చున్న పిల్ల పిశాచం ఒకటి కనిపించింది. దాన్ని చూసి రామేశం కెవ్వు అని అరిచాడు. పిల్ల పిశాచం మరింత గట్టిగా కెవ్వు కెవ్వు అని 2 సార్లు అరిచింది. పిల్ల పిశాచం తనను చూసి బెదిరిందని గ్రహించిన రామేశం ధైర్యం తెచ్చుకుని అభయం ఇస్తున్నట్టు చెయ్యెత్తి, పోయి భయపడకు, కండకావరణలో ఉన్న పెద్ద పిశాచాలకు తప్ప పిల్ల పిశాచాలకు నేను ఎటువంటి హాని కలిగించను,
అట్లని నేను నాకు మంత్ర తంత్ర విద్యలు నేర్పిన గురువు గారి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను. సరే, ముందు నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పు అన్నాడు రామేశం. మరేం లేదు, పెద్ద పిశాచాలు వద్దంటున్నా వినక అడవిలోకి బయలుదేరి దారి తప్పాను. ఇప్పుడు నేనుండే వలకాడు దారిటో తెలియడం లేదు. నాకు మనుషులంటే మహా చెడ్డ భయం అన్నది పిల్ల పిశాచము కళ్ళు తుడుచుకుంటూ. అలాగా, నేను ఊళ్ళోకి వెళ్తున్నాను, నాతో రా, వల్లకాడు ఆ దారిలోనే వస్తుంది, అక్కడ వదులుతాను అన్నాడు రామేశం. పిల్ల పిశాచం లేవబోయి రాతి మీద చతికిలబడి 2 జాములుగా అడవంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నడవలేను అన్నది. ఆ మాటలకు రమేశం పెద్దగా నవ్వి, సరే, ఇక నుంచి అడవిలో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరకు అంటూ పిల్ల పిశాచం చేతికి గన్నేరు పూల మూట ఇచ్చి దాన్ని భుజాన వేసుకుని గ్రామానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద దొంగలిద్దరు బంగారు కాసులు కుప్పలుగా పోసి పంచుకుంటున్నారు. వాళ్ళు గూనివాడి భుజం మీద జుట్టు విరబోసుకుని ఉన్న పిల్ల పిశాచం చూడగానే హడిలిపోయి పిచ్చిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయారు. రామేశం వాళ్ళు వదిలిపోయిన కాసుల్ని అక్కడున్న తోలు సంచిలో వేసి భుజానికి తగిలించుకుని ఆమెతో ఉత్సాహంతో నడక సాగించాడు. వాళ్ళు బల్లకాడు చేరగానే అక్కడ గుంపులు గుంపులుగా పిశాచాలు కూడి పిల్ల పిశాచి ఏమైందా అని ఆందోళన పడుతున్నాయి. రామేశం భుజం మీద ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి అవి ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళ ముందుకు వచ్చాయి. రామేశం పిల్ల పిశాచాన్ని కిందకి దించాడు. ఆశ్చర్యం, పుట్టుకతో వచ్చిన వాడి కూని మట్టు మాయమైంది. నిటారుగా నిలబడ్డాడు. పిశాచాలు చప్పట్లు చరుస్తూ, మా ముద్దుల పిశాచాన్ని భద్రంగా మాకు ఇక్కడ తెచ్చి ఇచ్చినందుకు నీకు ఇదే మా బహుమతి, నీ ఊని పోయింది పో అన్నాయి. రామేశం వాటికి కృతజ్ఞతలు చెప్పుకుని ఇల్లు చేరాడు. పిల్ల పిశాచ్ కారణంగా తనకు ఊనిపోయిందని చెబితే కనకం భయపడుతుందని అడవిలో శిథిలమైపోతున్న శివాలయ మహత్వ ఎవరికీ తెలిసినట్టు లేదు. నేను అలా ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టానో లేదో ఊనిపోయింది, బంగారు కాసుల సంచి దొరికింది అన్నాడు. తర్వాత వాడు అక్కడే ఉన్న రజనీకేసి చూస్తూ, ఈమెతో పెళ్లి తలపెట్టగానే ఇంతగా కలిసి వచ్చిన నాకు పెళ్ళే జరిగితే మరింత కలిసి వస్తుందో అన్నాడు. ఈ మాటలకు రంజని సిగ్గుపడి తలుపు చాటుకు తప్పుకున్నది. సవతి కూతురుకు పట్టిన అదృష్టానికి కనకం ఈర్ష్యతో కుమిలిపోయింది. ఆ సాయంత్రం పెరట్లో పచారులు చేస్తూ ఉన్న రామేశంతో ఆమె, చూడు బాబు, రంజనికి నేను చేసుకోవడం ఇష్టం లేదట. దాని ఆలోచనలు ఏ రాకుమారుడు జమీందార్ పెద్ద కొడుకో అన్నట్టుగా ఉన్నవి. నా కూతురు మంజరికి నువ్వంటే పంచ ప్రాణాలు, దాన్ని చేసుకో, కలకాలం సుఖపడిపోగలవు అన్నది. అలాగా, అయితే కాస్త నన్ను ఆలోచించుకోనివ్వు అన్నాడు రామేశం. వాడికి కనకం అబద్ధాలు చెబుతున్నది అని అనుమానం కలిగింది. ఆ రాత్రి ఎవరో తలుపు తట్టడంతో రామేశం వెళ్ళి తలుపు తీశాడు. పిల్ల పిశాచం చొరవగా లోపలికి వస్తూ, నేను ఇదే మొదటిసారిగా గ్రామంలోకి రావడం. నిన్ను చూశాక మనుషులంటే భయం పోయింది అన్నది. గన్నేరు పూలు మూట కట్టిన రామేశం పైపంచ దాని దగ్గరే ఉండిపోయింది. ఆ పంచె ఇచ్చి వెళదామని వచ్చింది పిల్ల పిశాచం. రామేశం దానికి ఒక పళ్ళెల్లో కారపూస చేగోడీలు వేసి ఇచ్చి, వీటి రుచి చూడు అన్నాడు. వీటిని ఏమంటారు అని అడిగింది పిల్ల పిశాచం. తన పెళ్లి ఆలోచనలతో బుర్ర వేడెక్కి ఉన్న రామేశం దాని ప్రశ్న సరిగ్గా వినకుండానే రంజని మంజరి అంటారు అనేశాడు. ఇంతలో పక్కింట్లో అరికిడికి నిద్రలేచిన కనకం తలుపు తీసుకుని బయటికి వచ్చి, ఇంత రాత్రి వేళ ఎవరా వచ్చింది అంటూ కేకబెట్టింది. రామేశం కంగారు పడుతూ బయటకు వచ్చి, మా వేలు విడిచిన మేనమామ కూతురు అత్తయ్య, ఆవిడకు రాత్రుల్లో తప్ప పగటిపూట ప్రయాణాలంటే ఇష్టం ఉండదు. రంజని మంజరిలో ఎవరిని చేసుకుంటే మేలు కలుగుతుందని ఆమెను అడుగుతున్నాను అని ఇంకా అక్కడే ఉంటే కనకం ఏ ప్రశ్నలు వేస్తుందో అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ జవాబు నమ్మని కనకం కిటికీలోంచి లోపలికి చూస్తుంది. ఆ సమయంలో పిల్ల పిశాచం పళ్ళెల్లో ఉన్న కారపూస చేగోడీలకేసి చూస్తూ, సన్నగా ఉన్న రంజని వద్దు, లావుగా ఉన్న మంజరిని తింటాను అంటున్నది. ఈ మాట విని కనకం నిలువెల్లా వణికిపోయింది. ఇంట్లోకి పరిగెత్తి తెల్లవారగానే ఆమె రామేశంతో, బాబు, నీ మనసు రంజని మీదే ఉన్నట్టుంది, నీ ఇష్ట ప్రకారమే ఆమెతో నీ పెళ్లి జరిపిస్తాను అన్నది. ఆ తర్వాత వారం తిరగకుండానే రంజనితో రామేశం పెళ్లి జరిగింది. కథ సమాప్తం. తరువాతి కథ నారాయణ మాట. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. నారాయణకు డబ్బు లేకపోయినా గర్వం ఎక్కువ అని ఊర్లో అందరూ చెప్పుకునేవారు. వాడు ఎప్పుడూ ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు.
10 మందికి సాయపడడమే తప్ప ఎవరినీ సాయం అడిగేవాడు కాదు. పౌరుషం గల మనిషి అని అందరూ వాడిని గురించి అనుకునేవారు. అలాంటి నారాయణ ఒక రోజున ఊళ్ళో రచ్చబండ దగ్గర కబుర్లు చెబుతున్న వీరభద్రాన్ని పలకరించి, బాబు, తమరి వల్ల నాకు సాయం కావాలి అన్నాడు. ఆ సమయంలో వీరభద్రం తన చుట్టూ చేరిన వారికి తన గురించి గొప్పలు చెబుతున్నాడు. ఆయన బాగా కలిగినవాడు కావడం వల్ల, ఆయనతో చాలా అవసరాలు ఉండటం వల్ల అంతా నోరెత్తకుండా ఆయన చెప్పేది వింటూనే ఉన్నారు. ఆ స్థితిలో నారాయణ తనను పలకరించి సాయం అడిగేసరికి వీరభద్రం చెప్పలేనంతగా పొంగిపోయాడు. ఏం కావాలో అడుగు, నా చేతనైంది చేస్తాను అన్నాడు వీరభద్రం నారాయణ వంక ఆప్యాయంగా చూస్తూ. నా కూతురు పెళ్లికి 300 వరహాల అప్పు కావాలండి అని నారాయణ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే వీరభద్రం చిరునవ్వు నవ్వి, దాందేముంది, అలాగే తీసుకో, నీలాంటి వాడు అడిగితే కాదంటానా అన్నాడు. మీ డబ్బు ఇవ్వద్దు బాబు, శెట్టి దగ్గర అప్పు తీసుకుంటాను. తమ ఓటి వారు హామీ ఉంటే తప్ప శెట్టి నాకు అప్పు ఇవ్వనన్నాడు అన్నాడు నారాయణ. ఏమిటి, 300 వరహాలకు హామీ కావాలా? ఆ డబ్బు కోసం శెట్టి దాకా ఎందుకు, నేనే ఇస్తాను, తీసుకో అన్నాడు వీరభద్రం అభిమానంగా. వద్దు బాబు, తమరు వడ్డీ తీసుకోరు, వడ్డీ లేకుండా అప్పు తీసుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు నారాయణ. వీరభద్రం నారాయణకు వడ్డీ లేకుండా తానే అప్పిస్తానని చాలా బలవంతం చేశాడు. నారాయణ అందుకు ఒప్పుకోక, తమరు హామీ ఉండడం ఇష్టం లేకపోతే వేరే పెద్ద మనిషిని చూసుకుంటాను అనేశాడు. ఈ జవాబుకు వీరభద్రం తడబడి, నీకెవరూ హామీకి దొరకరు, ఎవరిని అడగకుండానే ముందుగా నా దగ్గరికే వచ్చావా అని అడిగాడు. దేవుడి పైన ఆన, ముందు తమరి దగ్గరికే వచ్చాను అన్నాడు నారాయణ వినయంగా. వీరభద్రం తృప్తిగా తలాడించి, నారాయణ, నువ్వు ఎప్పుడూ ఎవరిని దేనికి సాయం అడగవని, పౌరుషం గల మనిషివని ఊరంతా నీ గురించి చెప్పుకుంటారు. అలాంటి వాడివి సాయం అవసరమయ్యేసరికి ముందుగా నా దగ్గరకే వచ్చావు. ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా నువ్వు నా దగ్గరకే రావడంలో ఏదో విశేషం ఉండి ఉండాలి. అదేమిటో చెప్పరా, అంతా వింటారు అన్నాడు. వీరభద్రం అలా అనడానికి కారణం ఉన్నది. సాధారణంగా నారాయణ ఎవరినీ పొగడడు. ఇప్పుడు వాటికి డబ్బు అవసరం ఉన్నది కాబట్టి తనను తప్పక పొగుడుతాడు. ఆ పొగడతలు నలుగురు వినాలని వీరభద్రం కోరిక. ఇంత చిన్న విషయానికి వీరభద్రం పెద్ద హడావుడి చేయడం నారాయణకు విసుగు కలిగించింది. అయినా వాడు బయటపడకుండా, ఆ సంగతి ముందుగా చెప్పకూడదండి, నా కార్యం జయప్రదంగా ముగిశాక తమకు చెబుతాను అన్నాడు. ఎప్పుడు చెప్పినా సరే అందరి మధ్య చెప్పాలి మరి అన్నాడు వీరభద్రం షరతు పెడుతున్నట్టు. ఇందుకు నారాయణ సరేనన్నాడు. వీరభద్రం అప్పటికప్పుడు చెట్టి కబురు పెట్టి రప్పించి నారాయణకు 300 వరహాలు అప్పివు, నేను హామీ ఉంటానని చెప్పాడు. శెట్టి అంగీకారంగా తల ఊపాడు. ఆ తర్వాత నారాయణ తన కూతురు పెళ్లి జయప్రదంగా చేశాడు. అది జరిగిపోయి వారం రోజులు తిరగకుండానే నారాయణ శెట్టి దగ్గర తీసుకున్న అప్పును వడ్డీతో సహా తీర్చేసి ఆ విషయం చెప్పడానికి వీరభద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి వీరభద్రం రసబండ దగ్గర ఎప్పటిలాగే గొప్పలు చెప్తూ ఉన్నాడు. ఆయన నారాయణ చెప్పింది విని ఆశ్చర్యంగా, ఇంత తొందరగా బాకీ ఎలా తీర్చేస్తావురా అని అడిగాడు. దానికి నారాయణ, అయ్యా, నా కూతురు పెళ్లి కోసం డబ్బు కూడబెడుతున్నాను, దాన్ని ఒక పెద్ద మనిషి దగ్గర దాచుకున్నాను. ఆయన దాన్ని తన అవసరానికి వాడుకుని ఆ విషయం ఇంకెవరికి చెప్పొద్దని వేడుకున్నాడు. అందువల్లనే నాకు అప్పు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు, నేను బాకీ తీర్చేశాను అని జవాబిచ్చాడు. పేదవాడి డబ్బు వాడుకున్న ఆ పెద్ద మనిషి ఎవడరా అన్నాడు వీరభద్రం. రచ్చబండ మీద చేరిన వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. నేను ఆయనకు మాట ఇచ్చాను, ఆయన పేరు చెప్పను అన్నాడు నారాయణ. వీరభద్రం చిన్నగా నవ్వి, నిజమేలే, నువ్వు అన్నమాట మీద నిలబడే మనిషివే, కానీ హామీ కోసం నా దగ్గరకే ఎందుకు వచ్చావో చెప్తానని మాట ఇచ్చావు, గుర్తుందా మరి, ఆ మాట మీద కూడా నిలబడు అన్నాడు. ఎందుకు నిలబడను బాబు, నీ చెప్పే మాటలు మీకు ఒక్కరికే చెప్పనా లేక నలుగురు వినాలా అని అడిగాడు నారాయణ. ఆ చెప్పేదేదో నలుగురు వినేలాగానే చెప్పు అన్నాడు వీరభద్రం. అయితే వినండి బాబు, నేను పౌరుషం గల మనిషిని, ఎన్నడూ ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు. అలాంటి వాణ్ణి ఒక పెద్ద మనిషి పరువు నిలబెట్టడం కోసం అప్పు చేయాలనుకున్నాను. అందుకు శెట్టి హామీ కావాలన్నాడు. వడ్డీ లేకుండా డబ్బిస్తానని తమరు అన్నా నేను హామీ అడిగాను తప్ప మీ వద్ద డబ్బు అడగలేదు.
హామీ ఇచ్చిన మీకు బెంగ లేకుండా నా కూతురి పెళ్లి జరిగి వారమైనా తిరగకుండా శెట్టి బాకీ పూర్తిగా తీర్చేశాను అన్నాడు నారాయణ. అది సరే, నువ్వు నీ గురించే చెప్పుకుంటున్నావు, నా గురించి ఏమీ చెప్పడం లేదు అన్నాడు వీరభద్రం. నారాయణ ఒక్క క్షణం ఆగి, బాబు, ఇందులో నా గురించి తప్ప మీ గురించి చెప్పడానికి ఏముంది? నేను పౌరుషం గల వాణ్ణి, కానీ పెద్ద మనుషుల పరువుకి నిలబెట్టడం కోసం ఆ పౌరుషాన్ని కూడా చంపుకోగలను. హామీ ఇచ్చిన వాళ్లకు ఇచ్చిన పేరు వస్తుంది, నష్టము ఉండదు. ఎన్నడూ ఎవరిని దేనికి దేహి అని అడగని నేను మీ దగ్గరకు వచ్చి సాయం అడిగితే అది మీ అదృష్టం అన్నమాట. మీరు చాలా అదృష్టవంతులు బాబు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. వీరభద్రం తెల్లబోయి, ఇదా నువ్వు చెప్పదలుచుకుంది? నన్ను సాయం అడిగి నువ్వు నాకంటే గొప్పవాడిని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. బాబు, నేను మొహమాటస్తుణ్ణి, తమరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నా గురించి నేను ఎక్కడా ఎవరికీ చెప్పుకోను, అడగమని ఎవరికీ చెప్పను అన్నాడు నారాయణ. ఇలాగని తెలిస్తే నీకు అసలు హామీ ఉండేవాణ్ణే కాదు అన్నాడు వీరభద్రం కోపంగా. నారాయణ అక్కడి నుంచి కదలబోతూ ఆగి, అందుకే బాబు, నేను కార్యం జయప్రదంగా ముగిసినాకే తమకు విషయం చెప్తాను అన్నది అని వెళ్ళిపోయాడు. ఒక పెద్ద మనిషి తన డబ్బు వాడుకుంటే మౌనంగా అతడి గుట్టు కాపాడాడు నారాయణ. అలాంటి వాడు అప్పు మీద హామీ అడిగితే తను ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు హడావుడి చేశాడు తను. ఈ విషయం అర్థమయ్యాక వీరభద్రం రసబండ మీద కూర్చొని గొప్పలు చెప్పుకునే అలవాటు మానుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ గడుసు పెళ్ళాం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్ గోపాలరావు గారు. ఒక ఊళ్ళో ఒక సంసారం ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది. మొగుడు మెత్తటివాడు కావడంతో ఆమె మరింత కొరకరాని కొయ్యి అయింది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చంగా మగ పనులే చేసేవాడు. కానీ ఈ గడుసు భార్య రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటిగా అతని మీద వేయసాగింది. ఇలా కొంతకాలం గడిచింది. అతని భార్య పొలం పనిలో ఆవగింజంతైనా సహాయం చేయకపోగా ఇంటి పనులు కూడా క్రమంగా అతనికి అంటగట్టేసింది. ఆవులను అతనే చూడాలి, మేకలను అతనే చూడాలి. చివరకు నీరు తేవడము, కసువు ఊడ్చడము, బట్టలు ఉతకడము, పొయ్యిరా చేయడము కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్నా కూడా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తి పోస్తూనే ఉండేది. అతను చేసిన పనిని సరిగా చేయలేదని తప్పు పట్టేది, చేయని పనికి పని చేయలేదు కాబట్టి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినడానికి గాను కాసేపు నిలబడడానికైనా అతనికి తీరిక ఉండేది కాదు. అందుచేత అతను పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకు ఒక్క పని చేత కాదు, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలియదు, ఇంత చేతగాని మొగుడుతో నేను ఎట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల మైలు దూరం వినపడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్న ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్తా విరిగిపోయాయి, నువ్వు ఏ పని సరిగ్గా చేశావు గనక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, ఏమిటి, పాలు విరిగిపోవటం కూడా నా తప్పే అన్నాడు. పాలదూతను నువ్వు పీచిపట్టి బాగా తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో చూడు, పాలదూత దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలియదు, ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులు నేను చూసుకునేది, మగదిగ్గంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలియదు, నేను చేయవలసిన పనులు ఏమిటో ఒక జాబితా రాసి ఇవ్వు, అవి చేయకపోతేనే తప్పుపట్టు, ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ ఎకరవు పెట్టింది. అది కొండవీటి చాంతాడంత జాబితా తయారైంది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి పండగ వచ్చింది. రేపు పండగ అనగా భార్య తన ఇంటి సమీపాన ఉన్న నీళ్లగుంట దగ్గర చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది. రేపే పండగ, మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయో, జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, చాలా మంది వాజమ్మలు ఉన్నారు కానీ నీ అంత పనికి మాలిన వాజమ్మని నేను ఎక్కడా చూడలేదు, అయినా మా అమ్మ ఏనాడో చెప్పింది
అని ఏదో చెప్పబోతున్నంతలో ఆమె మాట పూర్తి చేయకమునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టలను అందుకోవడానికి గుంట ఒడ్డున ఉన్న జారు రాయి మీద కాలు పెట్టింది. మొగుడు తిట్టే ఉద్రేకంలో ఆమె రాయిని సరిగా చూడలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి ధబీమని గుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, వేగిని పైకి లాగు అని అరిచింది భార్య. మునిగిపోవులే, గుంట అట్టే లోతు లేదు, నీ మెడ వరకే నీరున్నది అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది, వేగిరి నన్ను పైకి తీయి అని అరిచింది భార్య చలికి వణుకుతూ. అదెట్లా? జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. ముందు నన్ను పైకి తీస్తావా తీయవా? అమ్మయ్యో, జలగలు కుట్టేస్తున్నాయి అని భార్య సావుకేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చిపోయావా? కావలిస్తే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి అవతల పారేసి నన్ను డబ్బును పైకి తీద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నావు బావుంది, ఈ జాబితాతో ఇక మనకు పని లేదు, ఇక నుంచి నువ్వు ఆడపనులు చెయ్యి, నేను మగ పనులు చేస్తాను, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరేనన్నది. భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలిమంట వేశాడు. ఆ తర్వాత భార్య అతన్ని ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడాను. కథ సమాప్తం. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను తప్పక కామెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.